మనతో పాటు నిరుద్యోగి మోతిలాల్ కూడా ఉన్నారు. గతంలో నిరుద్యోగుల కోసం ఆభరణ నిరాహార దీక్ష చేసినటువంటి మోతిలాల్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదన్న ఈ రోజు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి విద్యార్థి నిరుద్యోగ గర్జన అని చెప్పేసి మరోసారి ఎందుకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించడంలో మీరే ఉన్నారు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించడంలో బస్సు యాత్ర కూడా మీరు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో సైతం కూడా మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? జాబ్ క్యాలెండర్ అంటే యాక్చువల్ ఆ రోజు మేము నమ్మలేదు. మేము దీక్ష చేసినప్పుడు కూడా వీళ్ళు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి సైడ్ చేసినారు. సైడ్ చేసిన తర్వాత కూడా మేము ఒకటే అనుకున్నాం, వీళ్ళంతా మోసం చేస్తున్నారని అనుకున్నాము. అది ఏదైతే అనుకున్నామో, ఏదైతే చెప్పుకుంటూ వచ్చినామో అదే నిజమైంది ఈ రోజు. సో జాబ్ క్యాలెండర్ అన్నారు లేదు, ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఎస్సీ వర్గీకరణ అన్నారు, అది అయిపోయిన తర్వాత కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అది అయిపోయిన తర్వాత కూడా మే ఫస్ట్ వీక్ లో వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయాలి, అక్కడ కూడా చేయలేదు. చేయకపోగా రివర్స్ గా ఏం చేస్తున్నారంటే 12,000 ఇచ్చిన చోట 60,000 ఇచ్చిన అన్నారు, 60,000 కాస్త 1,60,000 అన్నారు. అది మేము మళ్ళీ ఆ రోజు ధర్నా చేయగానే మళ్ళీ అది మాట మార్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నిరుద్యోగులే కావాలని నోటిఫికేషన్ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి రోడ్డు మీద వస్తున్నారని చెప్పేసి. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, వీళ్లకు, ఈ సన్నాసులకు, ఈ దద్దమ్మలకు, ఈ చవటలకు, వీళ్ళకు నిరుద్యోగుల బాధలు వీళ్ళకి అర్థం కావట్లేదు. మా అంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, మా అంటే ఆ పార్టీ ఈ పార్టీ అంటారు. ఆ రోజు మే 30 తారీఖు ప్రోగ్రామ్ లో ఏ పార్టీ ఎవరు వచ్చినారు మీకు తెలియదు. ఆ రోజు ఎంతమంది నిరుద్యోగులు మాట్లాడినారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇదే రకంగా మీరు నోటిఫికేషన్ విడుదల చేయకుండా మీరు ఎలక్షన్ కోడకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి మిమ్మల్ని? అందువల్లే ఎగిరి ఏరి కోరి తెచ్చుకునేది మేమే కాబట్టి ఎగిరి తన్నది కూడా మేమే తంతాం. ఇక్కడ నుంచి రేపటి నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే గుర్తుపెట్టుకోరి, రేపటి నుంచి మేము ఎక్కడ ధర్నా చేస్తామో మాకు తెలియదు, ఎక్కడ ముట్టడి చేస్తామో మాకు తెలియదు, ఏ రకమైన ఆందోళన చేస్తామో మాకు సంబంధం లేదు. మేము చెప్పి చేయము. రేపటి నుంచి రాష్ట్రంలో మాత్రం మీకు వీళ్ళకు చుక్కలు చూపిస్తాం. చేసే పోరాటం ఎదురు పోరాటం ఏ స్థాయిలో ఉంటుందంటే వీళ్ళు ఊహించుకొని కూడా ఊహించుకోరు. శాంతియుతంగా చేసి 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 ఇన్ని రోజులు చేసి చేసి చేసుకుంటూ వచ్చాం. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎంతమందిని కలవాలి, ఎన్ని పార్టీలను కలవాలి, ఎన్ని కుల సంఘాలను కలవాలి, ఎన్ని విద్యార్థి సంఘాలను కలవాలి. ఇంకా వీళ్ళలో చిరణం లేకుండా ఇంకా మీరు ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మాత్రం వీళ్ళ పరిస్థితి వీళ్ళు ఎట్టుకోవాలి. కాబట్టి రేపటి నుంచి మేము మహాయుద్ధమే చేస్తున్నాం. మేము ఎక్కడ ధర్నా చేస్తామో మాకు తెలియదు, ఎక్కడ ముట్టడి చేస్తామో మాకు తెలియదు. ఎక్కడ ఈ రోజు 5,000 మంది వచ్చినారు, రేపు 5 లక్షల మంది తయారు. ఇక మేము పోరాటమో తాడో పేడో తెచ్చుకుంటాం. దీని సంగతి అయితే చూస్తాం. ఇప్పటికీ ఉద్యోగాలు గత సర్కారులో ఇచ్చిన దానికంటే భిన్నంగా ఎక్కువ సంఖ్యలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ఎందుకు ఆ ప్రభుత్వం పట్ల మీ యొక్క నిరసన? పూర్తి ఆ మాటలు అనేది అబద్ధం కాబట్టి చెప్తున్నాం. వాళ్ళ బాధ ఎందుకు ఉంటుంది అంటే నిజంగా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అంటాం, ఇవ్వడానికి కూడా నువ్వు ఇచ్చినావని చెప్పేసి అంటే ఎవరికైనా బాధ అనిపిదా? కోపం రాదా? బాధ వస్తుందా? కోపం వస్తుందా రాదా? మేము ఏ పార్టీ కూడా ధర్నా చేసినప్పుడు నువ్వు కనికరించావు, శాంతియుతంగా నిరసన చేసినప్పుడు నువ్వు కనికరించవు. నువ్వు జాబ్ క్యాలెండర్ లో కదా ఇవ్వప్పుడు నువ్వు మాటేను. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఎలక్షన్ నీకు వర్గీకరణ అయిపోయింది, నోటిఫికేషన్ విడుదల చేయమంటే మాటేను. శాంతియుతంగా ర్యాలీ చేసినా నువ్వు మాటేను. ఉద్యమకారులను తీసుకొచ్చి ధర్నా పెట్టించినా మాటేను. మరి నేను ఏం చేయాలి? మీరు చెప్పండి, ఏం చేయాలి? ఓపిక ఉంటది. ఓపిక దాటిపోయినప్పుడు ఏం చేస్తారు? తిరగబడతారు. ఇప్పుడు అదే చేస్తాం. రేపటి నుంచి తిరగబడతాం. అంటే తిరగబడుతున్నటువంటి వాళ్ళని కానీ, ధర్నాలు చేసినటువంటి వాళ్ళని కానీ వేరే పార్టీతో అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆడిస్తున్నటువంటి ఆ రోజు వీలైనా బయట ఉండి చేస్తున్నారు మీరు అనుకున్నారు. మీరు ఆ రోజు మీరు మాతో పాటు తిరిగినారు కదా. ఆ రోజు ఎన్ఎస్ఏ వాళ్ళు బలమూరి వెంకట ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కదా, ఇప్పుడు రియాజ్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదా. మీరు అవుట్ రైడ్ గా వచ్చినారు కదా, అవుట్ రైడ్ గా మాతో వచ్చి కలిసి పని చేసినారు కదా, అవుట్ రైడ్ గా బస్ యాత్ర చేసినారు కదా. మరి ఈ రోజు లేరు. దాని అర్థం ఏంటంటే కేవలం దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం తప్ప చిత్తశుద్ధి అనేది లేదు వాళ్ళకి.